అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'అతను ఆమె ఓ వేన్నెల రాత్రి'. ఈ కథని రచించిన వారు సుబ్బారావు గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, అలవాట్లు మొదట్లో సాలెగూళ్ళు, తర్వాత సంకెళ్ళు అని ఏ మహానుభావుడు అన్నాడో కానీ అనుభవంలోకి వస్తే గాని వాటి అర్థం లోతుగా తెలియలేదు. అతనికున్న అలవాట్లు అతన్ని ఈడ్చుకుపోయేంత తీవ్రంగానూ లేవు, అలాగని వదిలిపెట్టే అంత తేలిగ్గానూ లేవు. అతని శరీరానికి అనుభవాలు కొత్త కాకపోయినా కొత్త కొత్త అనుభవాలు సమీపానికి వస్తే వదులుకునేంత వెర్రివాడు మాత్రం కాదు. అలాగని వాటి కోసం వెంపర్లాడే మనస్తత్వం కూడా కాదు. ప్రతిరోజు రాత్రి భోజనం పూర్తయ్యాక అనుకుని ఏదో ఒక చోటికి కాసేపు నడవడం అలవాటే. కానీ ఆ రోజు మాత్రం ఆ పార్క్ దగ్గరికి అనుకోకుండా వచ్చేశాడు. వాకింగ్కి వచ్చిన నైట్ డ్రెస్ వేసుకోవడం అలవాటు లేదు. దాదాపు 45 సంవత్సరాలకు దగ్గర పడుతున్న సన్నగా ఉండటం వల్ల చూడడానికి చిన్న వయసు వాడిలాగానే కనిపిస్తాడు. తల మీద చుట్టూ వెంట్రుకలు ఉన్నట్లుగానే అనిపించిన మధ్యలో మాత్రం కనపడకుండా ఉండే బట్టతల, గుబురుగా పెరిగిన మీసాల్లోంచి నేను కూడా ఉన్నానట్లుగా తొంగి చూసే కొన్ని తెల్ల వెంట్రుకలు మినహా అతని వయసును పట్టించే సాక్ష్యం లేని అతని శరీరంలో అంతగా కనిపించవు. దూరం నుంచి చూస్తుంటే తెల్ల చీరలో వనదేవతలాగా కనిపిస్తున్న ఆమెను చూస్తూ అప్రయత్నంగా ఆమెకు ఎదురుగా ఉన్న బెంచీ మీద కూర్చున్నాడు. అతని రాకను గమనించిన ఆమె నవ్వుంది. ఉన్నట్టుండి పున్నాగపూల వాన కురిసి ఆగినట్లయింది. వెన్నెల వెలుగులో ఆమె పలువరస తళుక్కున మెరిసింది. వెన్నెల కురిపిస్తున్న చంద్రబింబానికి ఎదురుగా కూర్చున్న ఆమె ముఖార విందానికి పెద్దగా తేడా అతనికి కనిపించలేదు. తెల్లని చీర మీద ఎర్రపూల డిజైను, దానికి సరిపోయేలా కుట్టించిన బ్లౌజు, తలలో మల్లెపూలు, చీరకు జాకెట్టుకు సరిపోయేలా అన్ని రంగులు కలిపి వేసుకున్న గాజులు, వెన్నెల పడినప్పుడల్లా చిత్రంగా మెరుస్తున్న చెవి జూకాలు ఆమె మరింత అందంగా ఆకర్షణీయంగా కనపడేలా చేస్తున్నాయి. ఎందుకు కూర్చుందో తెలియదు, ఎవరి కోసం ఎదురు చూస్తుందో తెలియదు. అసలు ఆ సమయంలో ఆమెకి అక్కడేం పనో కూడా అర్థం కాలేదు. గేటు లేకుండా ఒక మూలగా ఉన్న పార్కులో చివరగా ఉన్న బెంచీ మీద కూర్చొని ఆకాశం వైపు చూస్తుంది. కాసేపటి తర్వాత, ఎక్స్క్యూజ్ మీ, మీరు ఈ టైంలో ఇక్కడ? అనుమానాన్ని ఆతృతని కలగలిపి అడిగాడు. హఠాత్తుగా అడిగేసరికి తడబడిన ఆమె మీకేమైనా అభ్యంతరమా అన్నట్లు చూసి, ఊరికే వెన్నెల బాగుంది కదా, కాసేపు కూర్చొని వెళదామని వచ్చాను అంది ఏమాత్రం మొహమాట పడకుండా. అంటే మీరిక్కడ రోజు వస్తారా అడిగాడు అతను. నాకున్న పని ఇలా రావడమైనప్పుడు రాక తప్పదు కదా. అర్థమయ్యి అవనట్లుగా, ఆమెని ఎలా అర్థం చేసుకోవాలో తెలియనట్లుగా తలాడించసాగాడతను. పార్కులో ఉన్న చెట్ల గుబుర్లో నుంచి సగం చీకటి సగం వెలుతురు కలగలిసిన వెన్నెల అదో చిత్రమైన కాంతితో అతని వైపు పడుతోంది. అతను ఆమె వంక చూస్తూ కాసేపు అలాగే కూర్చున్నాడు. గాలికి ఊగుతున్న ఆకుల చప్పుడు తప్ప ఇద్దరి మధ్య మాటలు లేవు. కొద్దిసేపు అటూ ఇటూ చూసిన ఆమె అతని పక్కన కూర్చుంటూ మీ గురించి చెప్పండి అంది. నాలుక పెడచగట్టుకుపోయింది, గుండెదడ ఎక్కువైంది. వెన్నెల చల్లగా ఉన్న అతనిలోని కంగారు వల్ల ఒళ్ళంతా అతనికి తెలియకుండానే చెమట్లు పట్టసాగాయి.
బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. అబ్బో, డబ్బులకేం ఇబ్బంది లేదన్నమాట అంది చిన్నగా నవ్వుతూ. ఆమె ఆ మాట ఎందుకు అందో అతనికి అర్థం కాలేదు. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అతనికి సమీపంగా జరుగుతూ అడిగింది. నేను, నా భార్య, 2 పిల్లలు. మీ భార్య ఏం చేస్తుంటుంది? ఉద్యోగమా? లేక మళ్ళీ అడిగింది. ఏం చేస్తుంటుంది? ఇంట్లోనే సమాధానం చెప్పి, ఆ వివరాలు నీకెందుకు అన్నట్లు చూశాడు ఆమె వైపు. ఇంట్లో ఉండే వాళ్ళంటే మీకు చులకన? అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అంది. కంగారు పడ్డాడు అతను. వెలిగిపోతున్న చంద్రుణ్ణి మబ్బులు తమలో దాచేసుకున్నాయి. కాసేపు మసక చీకటి దోబూచులాడింది. కాసేపటి తర్వాత మీరేం చేస్తుంటారు? అదో రకం కంగారులో అతని గొంతు అతనికే కొత్తగా అనిపించింది. నేను ఇంట్లోనే ఉంటాను. ఇంట్లోనే అన్న పదాన్ని నొక్కి పలుకుతోంది. ఈ టైంలో మీరిలా వస్తే మీ ఆయన ఏమీ అనుకోరా? ఆశ్చర్యంగా అడిగాడు. మా ఆయన ఉంటే అనుకునేవారు. ఇప్పుడు లేరుగా, ఇంకేమనుకుంటారు? శూన్యంలోకి చూస్తూ చెప్పింది. అంటే ఆయన ఏమని అడగాలో తెలియక మధ్యలోనే ఆపేశాడు. దూరంగా ఉంటున్నా ఆమె పూర్తి చేసింది అతన్ని సందేహాన్ని బద్దలు చేస్తూ. ఓహో, విడాకులు తీసుకున్నారా? మరి మీకు పిల్లలు లేరా? సాలోచనగా అడిగాడు మళ్ళీ. ఆవిడేమి సమాధానం చెప్పకుండా కాసేపు శూన్యంలోకి చూస్తూ అలాగే కూర్చుంది. అతనికేమీ తోచబడి కాలేదు. అనవసరంగా అడిగి ఆమెని బాధ పెట్టానేమో అనుకున్నాడు. మబ్బులు చంద్రుడితో దోబూచులాడుకొని వదిలేశాయి. మసక చీకటి నుంచి ఒకరి ముఖాల్లోకరికి స్పష్టంగా కనిపించసాగే. ఆ వెన్నెల వెలుగులో ఆమె కళ్ళల్లో దాయాలన్న దాగని కన్నీళ్లు అతనికి కనిపించి ఒక్క క్షణం కంగారు పడ్డాడు. ఆ సమయంలో వాళ్ళిద్దరినీ తెలిసిన వారెవరైనా అలా చూస్తే ఎలా ఉంటుందో అన్న ఆలోచన రావడంతో కొంచెం ఇబ్బందిగా అనిపించింది అతనికి. ఆమె ఎందుకు ఏడుస్తుందో తెలియలేదు. తనేదో నడవడానికి రావడం, ఆమె కనిపించడం, ఆమెతో పరిచయం పెంచుకోవాలనుకోవడం అంతా అయోమయంగా ఉందతనికి. ఎక్కడి నుండి ఎక్కడికి వెళుతుందో తెలియకుండా ఉంది. కొన్ని బంధాలకు బంధుత్వాలు ఉండవు కానీ వాటి తాలూకా బాధ మాత్రం గుర్తొచ్చినప్పుడల్లా గుండెను గుచ్చుతూనే ఉంటుంది. ఆమెను సమీపించి, సారీ అండి, అనవసరంగా మీ వారి గురించి అడిగి మిమ్మల్ని బాధ పెట్టినట్లున్నాను అన్నాడు బాధగా. ఆమె అతని వంక చూసి చిన్నగా నవ్వి కన్నీళ్లు తుడుచుకుంది. మా వారు గుర్తొచ్చారు. ఆయన చాలా మంచివారు. నేనంటే ఆయనకి చాలా ఇష్టం. నేనే అనవసరంగా ఆయన్ని దూరం చేసుకున్నాను. 2 పిల్లల తల్లిని నేను. పిల్లలు ఆయన దగ్గరే ఉంటున్నారు. ఆగింది ఒక్క క్షణం. అతనికేమీ అర్థం కావడం లేదు. సాధారణంగా మనుషుల్లో మనకు నచ్చని అంశాలుంటే వాళ్లతో దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాం. దాదాపు మనతో మంచి సంబంధాలు కలిగి ఉన్న వాళ్లతో ఎప్పుడు గొడవ పెట్టుకోవాలని చూడము. కానీ ఈమె చెప్పింది అందుకు విరుద్ధంగా ఉంది. మరీ అంత మంచివాణ్ణి ఎందుకు విడిచిపెట్టారు? అతనికి విసుగ్గా ఉంది. అలాగని ఆమె చెప్పేది వినకుండా వెళ్ళాలని లేదు. ఆమె గురించి తెలుసుకోవాలన్న ఆతృత అతనిలో బయలుదేరింది. ఆయన బిజినెస్ చేసేవారు.
నెలలో ఒక వారం మాత్రం ఇంట్లో ఉండేవాళ్ళు. పనుల మీద ఎప్పుడూ ఏదో ఒక ఊరిలోనే ఉండేవారు. ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ నేను ఇంట్లోనే ఉండేదాన్ని. తినడానికి, ఉండటానికి లోటు లేదు. ఏం కావాలన్నా క్షణాల్లో తెచ్చేవారు. ఎక్కువగా నాతో గడపట్లేదు అని దిగులు తప్ప నాకేమీ లోటు లేదు. నా వాళ్ళు, నా స్నేహితులు అందరూ నేను చాలా అదృష్టవంతురాల్ని అనేవారు. కానీ ఆ సౌకర్యాల చాటున నేనేమి కోల్పోతున్నానో నాకు తెలిసింది. నాలో ఒక రకమైన అసంతృప్తి మొదలైంది. పెళ్లి కాకముందు మంచివాడు భర్తగా రావాలని ఎన్నో పూజలు చేసేదాన్ని. పూజలే ఫలించాయో నా అదృష్టమో బాగుందో కానీ అంతా నాకు అనుకూలంగా జరిగింది. కానీ నాలో గూడు కట్టుకున్న అసంతృప్తి వల్ల ఆ సౌకర్యాలన్నీ నాకు బందికానాలా అనిపించాయి. వారం తర్వాతో 15 రోజుల తర్వాతో బయటి నుండి వచ్చిన ఆయనతో కావాలని గొడవ పెట్టుకునేదాన్ని. ఈ గొడవలో పిల్లలు బాగా నలిగిపోయారు. ఏదో యాంత్రికంగా వాళ్లకు వండి పెట్టేదాన్ని కానీ ఆ పనుల్లో ప్రేమ ఉండేది కాదు. వండాలి కాబట్టి వండేదాన్ని, పెట్టాలి కాబట్టి పెట్టేదాన్ని. అంతకు మించి ఏమాత్రం ఆప్యాయతను ఆ పిల్లల మీద చూపించేదాన్ని కాదు. చిన్న చిన్న తప్పులకే పెద్ద శిక్షలు వేస్తున్న నన్ను చూసి పిల్లలు భయపడేవాళ్ళు. ఆయన మీదున్న కోపం పిల్లల మీద చూపించేదాన్ని. నాలో వచ్చిన మార్పు మొదట్లో ఆయనకి అర్థం కాలేదు. ఆగింది ఆమె. అప్పటి వరకు వింటున్న అతనిలో ఒక్కసారిగా చలనం వచ్చింది. ఆమె వైపు చూస్తూ, మీరు చెప్పేవన్నీ దాదాపు అందరి కుటుంబాల్లోనూ కనిపించేవే. కోపం వచ్చినప్పుడు గొడవలు పడుతుంటారు. చుట్టూ ఉన్న సమాజాన్ని చూసో పిల్లల్ని దృష్టిలో ఉంచుకుని మళ్ళీ సర్దుబాటు చేసుకుంటారు. అంతేగాని భర్తలు ప్రేమ చూపించట్లేదని, భార్యలు సరిగ్గా ఉండట్లేదని భర్తలు తప్పులు చేస్తూ పోతుంటే ఇక భార్యాభర్తల సంబంధానికి, వివాహ సాంప్రదాయానికి అర్థమేముంది? ఇటువంటి కారణాలన్నీ చూపించి భర్తల్ని వదిలిపెట్టి ఇలా రావడం అంత సమంజసం కాదు కదా. ఇంట్లో మగవాడు ఎంత దూరం వెళ్ళినా, ఏం చేసినా తన భార్య పిల్లలు బాగుండాలని కష్టపడతాడో కానీ వేరే ఉద్దేశం కాదు. ఈ క్రమంలో కుటుంబంతో గడిపే సమయం తగ్గిపోవచ్చు. దానిని అర్థం చేసుకొని సర్దుకుపోవాలి కానీ ఇలా చేయడం తప్పు కదా అన్నాడు. అనడమైతే అన్నాడు కానీ అతనికి చాలా గిల్టీగా అనిపించింది. ఈ ప్రస్తావన ఏమీ తీసుకురాకుండా ప్రేరేపించి ఉంటే బహుశా ఆమెతో తప్పు చేసి ఉండేవాడేమో. ఆవిడ తన తప్పు గురించి చెప్పగానే తనేదో నీతిమంతుడైనట్లు నీతులు చెప్పడం ప్రారంభించాడు. హిపోక్రసీ అంటే ఇదేనేమో. ఎదుటి వాళ్ళ బలహీనతల్ని మన బలంగా మార్చుకోవడం కూడా ఒక నైపుణ్యమే. అవసరం అవకాశాన్ని సృష్టిస్తుందో లేక అవకాశమే అవసరానికి ప్రేరేపిస్తుందో అనే భ్రమలో ఉన్న అతనికి హఠాత్తుగా ఇంటి దగ్గరనున్న భార్య గుర్తొచ్చింది. పిల్లల విషయంలోనూ తన విషయంలోనూ ఏ లోటు చేయదు. అయినా పని ఒత్తిడి వల్ల మరో కారణం చేతో తనే అప్పుడప్పుడు అరుస్తూ ఉంటాడు. అయినా ఆమె అలగడం కానీ
ఇంటి పనుల్ని నిర్లక్ష్యం చేయడం కానీ చేసేది కాదు. బాధ్యతకు నిర్వచనంలా అనిపించే ఆమెని ఎందుకు కోప్పడ్డానా అని సిగ్గేసింది. బ్యాంకు పనుల వల్ల సెలవుల్లో తప్ప ఎక్కువ సమయాన్ని తన భార్యతో గడపలేకపోయాడు. కానీ ఈమె చెప్పిన కారణం విన్న తర్వాత అతనిలో భయం కలిగింది. పైకి చెప్పకపోయినా తన భార్యలో కూడా ఇలాంటి అసంతృప్తి ఉందేమో అనిపించింది ఒక్కసారిగా. కానీ తనలో సందేహాలన్నీ తనలోనే అణుచుకుని ఆమె వైపు చూశాడు. బాధతో నిండిన కళ్ళను పైకెత్తి అతని వైపు చూసి ఇలా చెప్పసాగింది. ఎంతో అణుకువగా ఓపికగా ఉన్న నాలో హఠాత్తుగా వచ్చిన ఈ మార్పు ఆయనలో ఆలోచన కలిగించింది. కానీ రాను రాను నాలోని మార్పు ఆయనలో ఒక రకమైన అసహనాన్ని కలిగించింది. అది బయటపడకముందే నేను చేసిన ఇంకొక తప్పు నన్ను ఆయనకి పూర్తిగా దూరం చేసింది. ఇంకొక తప్ప? అతనికి ఆమె చెప్పబోతున్న విషయమేదో తెలిసినట్లుగా అనిపించింది. అదేదో కాదు అనే సందేహంతో పాటు ఒక రకమైన భయం నిలువెల్లా ఆవరించింది. విస్మయంగా ఆమె వంక చూశాడు. ఆమె మళ్ళీ చెప్పడం ప్రారంభించింది. మా వారి మీద గూడు కట్టుకున్న కోపం, అసంతృప్తి, కొత్తగా పరిచయమైన ఒకతని మీద అభిమానంగా, ప్రేమగా మారింది. అతనే నా లోకంగా, అతను నా కోసమే పుట్టాడన్నట్లుగా అతనిని అభిమానించాను. అతని మీద అంతగా ప్రేమ పుట్టడానికి నా భర్త నాతో లేడని నా మానసిక బలహీనత తప్ప లోతైన కారణమేది నాకు కనిపించలేదు. ఈ లోకం, దాని నీతులు, అది రాసిన రాతలు ఇవేమీ పట్టించుకునే స్థితిలో నేను లేను. ఆదరించే భర్త నన్నే నమ్ముకున్న పిల్లల్ని విడిచిపెట్టి ఏదో ఆశించి అతని వెంట వచ్చేశాను. ఏ ఊరిలో ఉన్నామో కూడా నేను తెలుసుకోలేకపోయాను. వాళ్ళ పెద్దమ్మ ఇళ్ళని చెప్పి ఒక ఇంటికి తీసుకెళ్ళాడు. 4 రోజుల తర్వాత డబ్బులు తెస్తానని వెళ్ళిన అతను మళ్ళీ తిరిగి రాలేదు. ఎదురుచూసి అలసిపోయిన నేను అతని పెద్దమ్మని నిలదీస్తే అసలు విషయం బయటపడింది. తనని ఆమెకు అమ్మేసి అతను వెళ్ళిపోయాడని తెలిసి నిలువెల్లా కుంగిపోయాను. పిచ్చిదానిలా ఆమె కాళ్ళ మీద పడి ఏడ్చాను, వదిలిపెట్టమని, నా ఇంటికి పంపించమని. కఠినత్వంతో కరుడుగట్టిన ఆమె మనసు కరగలేదు. నా జీవితాన్ని ఇలా నాశనం చేసి వదిలేసింది. దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. అతనికి ఆమెను ఎలా ఓదార్చాలో తెలియలేదు. ఆ సమయంలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. కాసేపటి తర్వాత మళ్ళీ మీ భర్త దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చెయ్యలేదా అన్నాడు. ఇలాంటి జీవితాన్ని వదిలి పిల్లలతోనూ మీ వారితోనూ కలిసి ఉండాలని మీకు అనిపించడం లేదేమో, ఎద్దేవా చేస్తున్నట్లుగా అన్నాడు ఆమె వైపు చూసి. కళ్ళ నుంచి అదే పనిగా కన్నీళ్లు రాసాగాయి. ఆమె ఏమీ చెప్పకపోవడంతో మళ్ళీ అతని చేసిన తప్పుకు పశ్చాత్తాపడటం ఎంత ముఖ్యమో, క్షమాపణ అడిగి ఆ బాధ నుంచి బయటపడటం కూడా అంతే ముఖ్యం అన్నాడు. ఏడ్చి ఏడ్చి అలిసిన కనురెప్పల్ని భారంగా పైకెత్తి, నిజమే, నేను వెనక్కి వెళ్ళి క్షమించమని అడగొచ్చు. పెద్ద మనసుతో ఆయన నన్ను క్షమించి చేరదీయొచ్చు. కానీ ఇన్నాళ్ళు ఎక్కడికెళ్ళావు
అని నన్ను నిలదీసినట్లుండి నా పిల్లల చూపుల నుంచి నేనెలా తప్పించుకోగలను? నా ప్రవర్తన కారణంగా లోకం నా పిల్లల వైపు వేలెత్తి చూపిస్తూ గేలి చేస్తుంటే చూసి నేను తట్టుకోగలనా? వాళ్ళ ప్రవర్తనను చక్కదిద్ది మంచి దారిలో నడిపించాల్సిన నేనే నా ముందున్న మంచి దారిని వదిలి చెడు దారిలో నడిచాను. దాని ఫలితం అనుభవిస్తున్నాను. లోకం దృష్టిలో, పిల్లల దృష్టిలోనూ, ఆయన దృష్టిలోనూ నేను చనిపోయాను. నేను బతికే ఉన్నానంటూ మళ్ళీ వాళ్ళ ముందుకెళ్ళి వాళ్లను జీవితాంతం మానసికంగా చంపలేను. నిరంతరం చస్తూ బతుకుతున్న దాన్ని. ఈ జీవితం నాకు అలవాటైపోయింది. ఉన్నన్నాళ్ళు ఇలాగే ఉంటాను. చేతుల్లో ముఖం దాచుకుని బోరున ఏడవసాగింది. కాలం స్తంభించిపోయింది. అప్పటి వరకు గాలికి ఊగిన ఆకులు కూడా కదలడం మానేశాయి. బరువుగా వినిపించే ఉచ్ఛ్వాస నిశ్వాసలు తప్ప మరి చప్పుడు లేదు. మాట్లాడలేక ఆమెకు దూరంగా వెళ్ళి నిలుచున్నాడు అతను. సమస్యను పరిష్కరించుకోవడం చేతకాక కొత్త సమస్యను తెచ్చిపెట్టుకొని దానిలో నుంచి బయటపడలేక ఆమె పడుతున్న ఆవేదన అర్థమయ్యే కొద్దీ అతని మనసు ఆరుద్రమయ్యింది. తెలిసి కొన్ని, తెలియక కొన్ని మనిషి తప్పులు చేస్తూనే ఉంటాడు. పడడం, లేవడం చేతనైతేనే జీవితంలో నిలదొక్కుంటాం. పరిణితి లేనివాడు పడిన చోటనే ఆగిపోతాడు, లేవడానికి ప్రయత్నించడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అలాగే ఉంది. కొత్త అనుభవాన్ని రుచి చూడాలని వచ్చిన తనకి ఆమె అనుభవం విన్న తర్వాత జీవితం చాలా చేదుగా అనిపించింది. ఆలోచనలు కొంతవరకు నడిపిస్తాయి, కానీ అనుభవాలు జీవితాన్ని నడిపిస్తాయి. ఆమె జీవితంలో తన పాత్ర ఎంత ఉందో, తనేం చెయ్యగలడో అతనికి అర్థం కాలేదు. ఆమె కథ విని తన దారిన తాను పోవాలంటే మనసొప్పడం లేదు. అలాగని తీరం దొరక్క అల్లల్లాడుతున్న కెరటానికి ఓ దారిని కూడా తను చూపించలేడు. చిన్న చిన్న మార్పులు తప్పిస్తే గెలుపోటములు, సుఖ దుఃఖాలు ఎవరి జీవితానికైనా ఒకేలా ఉంటాయి. భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ రాహిత్యం ఎలాంటి పరిస్థితులకైనా దారి తీస్తుందని విషయాన్ని తలుచుకునే కొద్దీ అతని మనసు అలజడితో నిండిపోయింది. తనలోని చీకటిని తొలగించి తను నిర్వర్తించవలసిన కర్తవ్యాన్ని, బాధ్యతను గుర్తు చేసిన వెన్నెల పట్ల కృతజ్ఞత కలిగింది. కలిసింది ఎలాంటి వ్యక్తినైనా కలకాలం గుర్తుండే అనుభవాన్ని మిగిల్చిన ఆ వెన్నెల రాత్రి తన జీవితానికి ఒక కొత్త దారిని చూపిస్తుండగా ఆమెను విషాదంగా చూస్తూ ఇంటి వైపు నడక సాగించాడు. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.